జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు మన మిత్రదేశమైనటువంటి రష్యా అండగా నిలబడుతుంది. అండగా నిలబడమే కాదు, బంగ్లాదేశ్కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మామూలుగా ఉండదు. ఓకేనా? బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. దేశంలో అశాంతి నడుమ హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్న ఆందోళనలో వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న దీపు చంద్రదాస్ అనేటటువంటి మన హిందూ యువకుడిని కొట్టి చెట్టుకు వేలాడదీసి సజీవంగా కాల్చి చంపారు. సరే, అదంతా కూడా మనకు తెలిసిందే. అయితే ఈ సంఘటన మన మనసులను కలిచివేస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఘోరం జరిగింది. రాజ్బరీ జిల్లాలో అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనేటటువంటి 29 ఏళ్ల మరొక హిందూ యువకుడిని ఇదే బంగ్లాదేశ్కు చెందినటువంటి జిహాదీగాళ్ళు అత్యంత కిరాతకంగా కొట్టి చంపినారు. ఈ ఘటన బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరొకసారి అయితే కలకలం రేపింది. ఈ రాజ్బరీ జిల్లాలోని పంక్షా సబ్ డివిజన్ పరిధిలో ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. మొన్న బుధవారం రాత్రి సుమారుగా 11 గంటల సమయంలో రాజధాని ఢాకాకు 3.5 గంటల దూరంలో ఉన్నటువంటి హుసేన్ డంగా ఓల్డ్ మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన అయితే జరిగింది. అమృత్ మండలంలో ఈ బంగ్లాదేశ్కి చెందినటువంటి జిహాదీగాళ్ళు వెంబడించి పట్టుకున్నారు. ఈ జిహాదీ మూకలన్నీ కలిసి ఉన్మాదంతో అతడిపైన విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు అతను చనిపోయినట్టయితే కన్ఫామ్ చేశారు. కానీ ఈ హత్యను పోలీసులు అయితే పూర్తిగా మార్చేశారు. అతి దారుణంగా మన హిందూ పైన క్రిమినల్ అన్న ముద్రను వేసేసారన్నమాట. అంటే అతను క్రిమినల్ కాబట్టే ఇదిగో ఈ హత్య జరిగింది అన్నట్టు అర్థమవుతుందా? అతని మరణానికి కూడా రాజకీయాలను అంటగట్టారు. సరే, ఈ హత్య పైన పోలీసులు మాట్లాడతా మృతుడు అమృత్ మండల్ ఒక నేరస్తుడని చెప్పేసి ఆరోపించారనమాట. అతను సామ్రాట్ బాహిని అనేటటువంటి ఒక క్రిమినల్ గ్యాంగ్కు లీడర్ అని చెప్పినారు. బుధవారం రాత్రి ఈ అమృత్ మండల్ తన గ్యాంగ్తో కలిసి షాహిదుల్ ఇస్లాం అనే గ్రామస్తుడింటికి పోయినాడంట. ఏది వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం అక్కడ డబ్బు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా దోపిడీకి ప్రయత్నం చేశాడంట. ఏది వీళ్ళ క్రియేషన్, పోలీసుల క్రియేషన్ చూడండి. దీంతో భయపడిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులు గట్టిగా అరవడంతో గ్రామస్తులంతా కూడా పోగైపోయి, అబ్బా వాళ్ళ హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా, ఎవరు ఈ బొంగులో జిహాదీ ముండమోపలక ఏం క్రియేషన్ చూడండి, అంతా పోగైపోయి అంతా కలిసి వీళ్ళ మీద దాడి చేశారనమాట. అప్పుడు ఈ అమృత్ మండల్లో వాళ్ళ చేతికి చిక్కిపోయినాడనమాట. ఎవరి చేతికి? ఆ గ్రామ ప్రజల చేతికి. దాంతో ఆగ్రహంతో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు అంతా కలిసి అతన్ని కొట్టి చంపినారంట. అంతేగాని అక్కడ వాళ్ళ తప్పేం లేదు, ఇతనిది నేర చరిత్ర అని చెప్పేసి ఇతన్నే తప్పుని చేశారు. అర్థమవుతుందా? ఇదంతా కూడా పోలీసులు సృష్టించారనమాట. మల్లెపూలు కదా అల్లినట్టు ఒక కథనల్లి అది చెప్పినారన్నమాట. ఇంకేం మాట్లాడాలా? అసలు ఈ బంగ్లాదేశ్ జిహాదీల మీదకు ఎవరైనా సరే దొంగతనానికి పోగలుగుతారా? కాదు, తిండి తికాణాలు విన్నా వీళ్ళకి ఏముంటుంది వాళ్ళకి అడిగి దోసుకునేదానికి? కాదు, వాళ్ళ మీద పడి వాళ్ళే దోపిడీ చేసే నమ్మిడి కొడుకులు వాళ్ళే వాళ్ళ మీద పడి ఎవరు దోపిడీలు చేస్తారో. అసలు ఈ బంగ్లాదేశ్ జిహాదీల దగ్గర ఏముంటుంది అంటే ఉంటాయి 4 ఇది సవరాలు కదా ఏలాడ కట్టుకున్నట్టు. అది తప్పితే ఇంకేముండదు, బొచ్చు ఇంకేముంటుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఏదో దొంగతనానికి పోయినాడు, ఆ గ్రామస్తులంతా పోగిపోయినారు, వచ్చినారు, కొట్టినారు, చంపినారని ఈ విధంగా కట్టుకథలు చెప్తా ఉంటే వినేవాళ్ళు ఏమన్నా ఎరిపప్పలా? కాదు, హిందువులు ఎట్ట కనబడతారు వీళ్ళ కళ్ళకు? ఏందంటాలే. ఇక పోతే భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఇటీవల ఈ ఉద్రిక్తతలన్నీ కూడా పెరిగిన విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. అంతర్గత శాంతితో పాటు ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్కు బంగ్లాదేశ్ అయితే క్రమేపీ దూరం అయిపోతుంది. దూరం అయ్యేది కాదు, వాళ్ళ దరిద్రమే అవసరం లే చెప్పాలంటే. ఇప్పుడు కొత్తగా ఈ హత్యతో ఇరు దేశాల మధ్యన సంబంధాలు అయితే మరింతగా క్షీణించిపోయినాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని రష్యా రాయబారి అయినటువంటి అలెగ్జాండర్ కోజిన్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. భారతదేశంతో శత్రుత్వం మంచిది కాదంటూ బంగ్లాదేశ్కి అయితే ఆయన హితవు పలికినారు. వైరాన్ని వీడి ఇరు దేశాల మధ్యన ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని చెప్పేసి ఆయన అయితే సూచించారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో భారత్ పాత్రను గుర్తు చేసుకోవాలని చెప్పినారు. కాదు, వాళ్ళ గుర్తు లేక కాదు, అయ్యి నీతి మాలినాటి అయ్యే కుక్కలైతే విశ్వాసం ఉంటాయి, పాములు కదా వాటికాడ ఎంత పాలు పోచే మాత్రం ఎన్ని గుడ్లు పెడితే మాత్రం వాటికి విశ్వాసం ఉంటుంది, ఏం చేసే విశ్వాసం ఉంటుంది, వాటికి విశ్వాసం ఉండదు. ఇకపోతే ఢాకాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కోజిన్ మాట్లాడుతా
భారత్తో ఉద్రిక్తతలను ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత మంచిది. 1971లో బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం భారతదేశం చేసినటువంటి సాయమేనన్న విషయం ఇప్పటికి కూడా మర్చిపోవద్దు. ఇరు దేశాల మధ్యన ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అవసరమైన సాయం చేసేందుకు రష్యా ఎప్పుడు సిద్ధంగానే ఉన్నది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భారత్, బంగ్లాదేశ్, రష్యా ఈ 3 దేశాలు కలిసి పనిచేస్తూ అభివృద్ధిని అయితే సాధించాల. ఇరు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు తగ్గించుకోవడం ఆసియా ప్రాంతంలో స్థిరత్వానికి దోహదపడుతుందని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు. అదే సమయంలో భారత్, బంగ్లాదేశ్ల ద్వైపాక్షిక సంబంధాల్లో రష్యా తలదూర్చాలని చెప్పేసి అనుకోవడం లేదని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. అయితే ఇరు దేశాల మధ్యన ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరగకూడదని రష్యా భావిస్తుందని, అవసరమైన పక్షంలో ఉద్రిక్తలను తగ్గించేందుకు ముందుకు రావడానికి సిద్ధమని చెప్పేసి కోజిన్ అయితే స్పష్టం చేశారు. సూటిగా చెప్పాలంటే బంగ్లాదేశ్లోని రష్యా రాయబారి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే జారీ చేశారు. బంగ్లాదేశ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పేసి ఆయన అయితే హితో పలికినాడు. తేడాలు వస్తే మేము భారతదేశం వైపు నిలబడతామని చెప్పేసి పరోక్షంగా బంగ్లాదేశ్ని హెచ్చరించాడు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకే బంగ్లాదేశ్లోని రష్యా రాయబారి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అంటే రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ గారే బంగ్లాదేశ్కు ఈ వార్నింగ్ ఇచ్చారనమాట. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.